ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2025 సంవత్సరంలో కొత్తగా 10 డీమ్డ్ యూనివర్సిటీలు రాబోతున్నాయి. అవి వాటికి సాంకేతికంగా వాటిని డీమ్డ్ టు బి యూనివర్సిటీ అని రాయాలి. మనం షార్ట్కట్ కొడుతున్నాం. డీమ్డ్ టు బి యూనివర్సిటీ అంటే యూనివర్సిటీ లాగా హోదా ఇవ్వబడుతూ ఉంది అని చెప్పి అవి కేంద్ర ప్రభుత్వ విద్యాశాఖ పరిధిలో యూజీసీ పరిధిలో పనిచేస్తాయి. ఎవరు కూడా ఆ డీమ్డ్ అనే పదాన్ని తొలగించకూడదు. ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5 డీమ్డ్ యూనివర్సిటీలు, అదే డీమ్డ్ టు బి యూనివర్సిటీలు ఉన్నాయి. 1 విజ్ఞాన్ గుంటూరు జిల్లా, 2 కేఎల్ యూనివర్సిటీ విజయవాడ సమీపంలో, 3 గీతం యూనివర్సిటీ డీమ్డ్ టు బి యూనివర్సిటీ విశాఖపట్నం, 4వది పుట్టపర్తిలో అక్కడ శ్రీ సత్యసాయి డీమ్డ్ టు బి యూనివర్సిటీ, 5వది నూతనంగా విఆర్ సిద్ధార్థ విజయవాడ. ప్రస్తుతానికి 5 డీమ్డ్ టు బి యూనివర్సిటీలు ఉన్నాయి. ఈ 5కి అదనంగా మరో 10 ఈ విద్యా సంస్థలు, కాలేజీలు, అధికంగా ఇంజనీరింగ్ కాలేజీ, 1 మాత్రం మెడికల్ కాలేజీ, వాళ్ళు కేంద్ర విద్యాశాఖకు యూజీసీకి దరఖాస్తు పెట్టుకున్నారు. చాలా విద్యా సంస్థలకు తనిఖీలు అయిపోయినాయి. కమిటీలు వాటిని సందర్శించడం జరిగింది. త్వరలో వాటికి అనుమతినిస్తే కొత్తగా 10 డీమ్డ్ టు బి యూనివర్సిటీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం చూడబోతున్నాం. ఇవన్నీ కూడా ఇప్పటికే వాళ్ళు ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నత ప్రమాణాలతో నిర్వహిస్తూ అక్కడ చదివిన విద్యార్థులు క్యాంపస్ ఇంటర్వ్యూలో అనేక మంది లక్షల కొలది సంపాదిస్తున్నారు. రాబోయే డీమ్డ్ టు బి యూనివర్సిటీలు 1 జిఎంఆర్ శ్రీకాకుళం, 2 గాయత్రి పరిషత్ విశాఖ, 3 ఎన్ఆర్ఐ కృష్ణ, 4 వివిఐటి గుంటూరు, 5 చలపతి గుంటూరు, 6 క్విస్ ఒంగోలు, 7 ఆదిశంకర తిరుపతి, 8 ఆర్జీఎం నంద్యాల, 9 శాంతిరామ్ వైద్య కళాశాల నంద్యాల, 10 మదనపల్లి ఇంజనీరింగ్ కాలేజ్ మదనపల్లి. ఈ 10 ఎందుకు వీళ్ళు ఇంజనీరింగ్ కాలేజీని, మెడికల్ కాలేజీని డీమ్డ్ టు బి యూనివర్సిటీగా మారుస్తున్నారంటే, 1 విద్యా ప్రమాణాలను, బోధనా ప్రమాణాలను, అలాగే పరిశోధనలు, రీసెర్చ్ని పెంపొందించడానికి. ఈ డీమ్డ్ టు బి యూనివర్సిటీ వచ్చిన తర్వాత కొంత ఎంబీబీఎస్ అయితే నేషనల్ మెడికల్ కమిషను, అలాగే ఇంజనీరింగ్ అయితే ఏఐసిటి ఇచ్చిన మార్గదర్శకాలను పాటిస్తూనే కొన్ని వినూత్నమైన మార్పులను చేసే అవకాశం ఉంటుంది. ఈ మార్పులు చేర్పులను ఏఐసిటికి, నేషనల్ మెడికల్ కమిషన్కి తెలియజేసి విద్యా వ్యవస్థ మార్పులు కోరుకుంటుంది కనుక ఆ మార్పులు చేయడానికి అవకాశం ఉంటుంది. డిగ్రీలు కూడా వీళ్ళే పరీక్షలు నిర్వహిస్తారు, వీళ్ళే డిగ్రీలు కూడా ఇస్తారు. ఆ విధంగా కొంత విద్యా విధానము వికేంద్రీకరణ జరుగుతుంది. దీని వెనుక ఒక సమస్య కూడా ఉంది. ఎందుకు వీళ్ళు డీమ్డ్ టు బి యూనివర్సిటీగా వెళ్తున్నారు? ఎందుకంటే ఇది రాష్ట్ర ప్రభుత్వ అధీనంలోంచి కేంద్ర విద్యాశాఖ యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ పరిధిలోకి వెళ్ళిపోతారు. ఇక్కడ సీట్లు నింపటం అంటే అడ్మిషన్లు, ఫీజులు సర్వము కూడా యూనివర్సిటీ గ్రాంట్ కమిషను, కేంద్ర ప్రభుత్వమే వాటిపై అజమాయిషి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వానికి పెద్దగా వాటిని పర్యవేక్షించే అవకాశం కోల్పోతుంది. ఈ రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీలకి, విద్యాసంస్థలకి జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు 2019 నుంచి 24 వరకు
ఫీజు రీయింబర్స్మెంట్లు ఇవ్వలేదు. తర్వాత ఆ ఫీజు తీసుకెళ్ళి అమ్మకి ఇస్తానంటే అమ్మ ఏమో వాడేసుకుని ఈ విద్యా సంస్థలకు ఫీజులు కట్టలేదు. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫీజుని కళాశాల బ్యాంక్ అకౌంట్లోకి వేసేవారు. జగన్మోహన్ రెడ్డి వచ్చాక కళాశాలకు ఎందుకు, నేను తల్లికి ఇస్తానని చెప్పి వాళ్ళకి ఇస్తే వాళ్ళేమో కట్టకుండా ఆ విధంగా కళాశాలలు మూతపడే పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు ఈ విద్యా సంస్థలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ పెట్టిన బకాయిలు ఇంకా క్రమంగా చంద్రబాబు నాయుడు తీర్చడానికి 2-3 ఏళ్ళు పడుతుంది. ఎందుకంటే ఆయన ఈ సంవత్సరానికి ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తాడు, ఆ బకాయిలు దశల వారీగా తీరుస్తారు, ఏమీ ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఈ ఫీజులను రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిస్తూ ఉంది. ఇప్పుడు 70,000 అంటారు. ఆ 70,000 ఏ మూలకు వస్తుంది? అధ్యాపకుల వాళ్ళ జీతాలు పెరిగిపోయినాయి, ఖర్చులు పెరిగిపోయినాయి. అట్లాగే కరెంటు వాళ్ళ కమర్షియల్ యూనిట్ 10-12 రూపాయలు పెట్టి కరెంటు కొనవలసి వస్తుంది. అటువంటి సమయంలో రోజు రోజుకి ఖర్చులు పెరుగుతున్నాయి, ఫీజులు పెరగటం లేదు. విద్యా సంస్థలు నిర్వహణ భారంతో మూతపడే దశగా ఉన్నాయి. ఇప్పటికే చాలా ఇంజనీరింగ్ కాలేజ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాల్లో నాకు తెలిసి 300 ఇంజనీరింగ్ కాలేజీలు మూతపడ్డాయి. కొన్ని ఇంజనీరింగ్ కాలేజీలను ఈ సంక్షేమ హాస్టల్కి అద్దెకిచ్చారు. కొన్ని ఇంజనీరింగ్ కాలేజీలు మెడికల్ కాలేజీలు, డెంటల్ కాలేజీలు, ఆయుష్ కాలేజీల కింద మార్పిడి చేశారు. ఆ విధంగా ఈ రోజున ఇంజనీరింగ్ కాలేజీలకు ప్రభుత్వ రీయింబర్స్మెంట్ పథకము ద్వారా సరైన సమయానికి నిధులు అందని కారణం వల్ల సంక్షోభంలో చిక్కుకున్నాయి. అందువల్ల ఈ 10 విద్యా సంస్థలు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోంచి తప్పుకొని కేంద్ర ప్రభుత్వ అధీనంలోకి వెళ్ళాలనే ఆలోచనతో నూతన విద్యా సంవత్సరంలో యూజీసీ ఆధ్వర్యంలోకి వెళ్ళబోతూ ఉన్నాయి. ఇక ఏఐసిటిఈ పర్మిషన్ తప్పదు. మెడికల్ కాలేజ్ అయితే నేషనల్ మెడికల్ కమిషన్ పర్మిషన్ తప్పదు. సీట్లు పెంచాలన్నా, కొత్త కోర్సులు ప్రారంభించాలన్నా, ఉన్న సెక్షన్లో ఉండే ఆ సంఖ్య విద్యార్థుల అడ్మిషన్ల సంఖ్య పెరగాలన్నా ఏఐసిటి నేషనల్ మెడికల్ కమిషన్ యొక్క అనుమతులు తప్పనిసరి. అయితే వీళ్ళు అడ్మిషన్లు వాళ్ళ సొంత ప్రవేశ పరీక్షను నిర్వహించుకుని తద్వారా నింపుతారు. రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించే ఈఏపీ సెట్ ద్వారా కానీ, కేంద్ర ప్రభుత్వము ఎన్టీఏ నిర్వహించే జేఈ ద్వారా కానీ సంబంధం లేదు. వాటి ప్రవేశాలతో సంబంధం లేకుండా ముందుగానే ఈ డీమ్డ్ యూనివర్సిటీలు వారి యొక్క ప్రవేశ పరీక్షను నిర్వహించుకుని ప్రతిభ ఆధారంగా ఫీజులు కూడా వాళ్ళకయ్యే ఖర్చు ఎంత, ఆదాయం ఎంత, బ్యాలెన్స్ షీట్ని యూజీసీ వారికి సమర్పించి తదనుగుణంగా వాళ్ళ ఫీజులు నిర్ణయించుకునే అవకాశం ఉంది. ఇంజనీరింగ్ కాలేజీలో ఫీజులు నిర్ణయించడానికి ఒక మాజీ రిటైర్డ్ హైకోర్టు జడ్జి ఆధ్వర్యంలో కమిటీని వేశారు. ఈ రాష్ట్ర ప్రభుత్వ దయాదాక్షిణ్యాలపై నిర్వహించబడుతున్నాయి. వాళ్ళు ఇచ్చిన ఫీజు పుచ్చుకోవాలి. ఆ విధంగా సంక్షోభంలో ఉండే ఇంజనీరింగ్ కాలేజీలు డీమ్డ్ టు బి యూనివర్సిటీలుగా మారటం, రూపాంతరం చెందటం వల్ల వాటికి మంచి వెసులుబాటు రాబోతూ ఉంది. ఇక మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 8 ప్రైవేటు యూనివర్సిటీలు ఉన్నాయి. రాష్ట్ర ప్రైవేట్ యూనివర్సిటీలు. ఈ రాష్ట్ర స్టేట్ గవర్నమెంట్ ప్రైవేట్ యూనివర్సిటీలు అనగా ఈ రాష్ట్రంలో శాసనసభ ఆమోదము పొందిన యూనివర్సిటీలు. ఇవి పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ అధీనంలో రాష్ట్ర ప్రైవేట్ యూనివర్సిటీలు నిర్వహిస్తాయి. వీటికి యూజీసీనే సంబంధం ఉంటుంది కానీ యూజీసీ అధీనంలో మాత్రం ఉండవు. యూజీసీ ప్రమాణాలను నిర్దేశిస్తుంది. డీమ్డ్ యూనివర్సిటీలు పూర్తిగా యూజీసీ నియంత్రణలో ఉంటాయి. ఈ ప్రైవేటు యూనివర్సిటీలు రాష్ట్రంలో 8 ఉన్నాయి. 1 భారతీయ ఇంజనీరింగ్ కాలేజ్ అనంతపురం, 2 సెంచూరియన్ విశాఖపట్నం,
3 క్రియా శ్రీ సిటీ తిరుపతి జిల్లా, 4 మోహన్ బాబు యూనివర్సిటీ తిరుపతి, 5 సవితా యూనివర్సిటీ విజయవాడ, 6 ఎస్ఆర్ఎం యూనివర్సిటీ విజయవాడ అమరావతి, ఇది ఎస్ఆర్ఎం యూనివర్సిటీ నీరుకొండ అమరావతిలో ఉంది, 7 అపోలో చిత్తూరు, 8 విట్ ఏపీ అమరావతి. అయితే ఈ డీమ్డ్ యూనివర్సిటీలు ప్రైవేట్ యూనివర్సిటీలు 5 డీమ్డ్ యూనివర్సిటీలు ఉన్నాయి, ఇంకో 10 రాబోతున్నాయి, 15 అవుతాయి. ఈ ప్రైవేట్ యూనివర్సిటీల జాబితాలో 8 ఉన్నాయి. వీటన్నిటిలో కూడా విట్ ఏపీ, వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ, ఈ 2 యూనివర్సిటీల్లో అడ్మిషన్ పొందిన వారికి జాబు గ్యారంటీ, క్యాంపస్ ఇంటర్వ్యూలోనూ ఉద్యోగం వస్తుంది. ఈ 2 యూనివర్సిటీల్లో చదివితే వాటికి ప్రపంచ స్థాయి ఖ్యాతి ఉంది. ఈ ఎస్ఆర్ఎం విట్ యూనివర్సిటీ రాష్ట్ర ప్రభుత్వ ప్రైవేట్ యూనివర్సిటీ కేటగిరీలో ఉన్నా వాటికున్న పేరు, వాటికున్న ప్రతిష్ట, వాటికున్న గౌరవము, వాటికి కంపెనీలు ఇచ్చే ఆ ప్రాధాన్యత చూస్తే ఏ విద్యార్థి అయినా విట్టు ఎస్ఆర్ఎం యూనివర్సిటీ కొంచెం ఫీజులు అధికంగా ఉన్నా వాటిలో మాత్రమే చేరండి. చివరికి రాష్ట్ర ప్రభుత్వము జేఎన్టీయు అధీనంలో ఉండే గవర్నమెంట్ కాలేజీలు, యూనివర్సిటీ కాలేజీల్లో సీట్ వచ్చినా విద్యార్థి ఏదో రకంగా అప్పో సొప్పో చేసి మరి బ్యాంకు లోన్ అన్నా తీసుకుని ఎస్ఆర్ఎం విట్ యూనివర్సిటీ లాంటి వాటిలో చదివితే మంచి ఆకర్షణీయమైన జీతంతో ఉద్యోగము గ్యారంటీ. అదే మామూలు సాదాసీదా గవర్నమెంట్ కాలేజో ఏదో ప్రైవేట్ కాలేజీలోనో వీటిల్లో చదివితే, డీమ్డ్ యూనివర్సిటీ ప్రైవేట్ యూనివర్సిటీలో చదివితే ఎస్ఆర్ఎం విట్టు అమృత లాంటి యూనివర్సిటీలలో ఉండే ఆ పేరు వీటికి ఉండదు కనుక వాటిని ప్రాధాన్యత క్రమంలో విద్యార్థులు ఎంపిక చేసుకోవడం శ్రేష్టము, శ్రేయస్కరం. ఈ విధంగా మరికొన్ని ప్రైవేట్ యూనివర్సిటీలు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇక్కడ స్థాపించడానికి సిద్ధంగా ఉన్నాయి. వాటిలో ప్రముఖ యూనివర్సిటీలు బిట్స్ యూనివర్సిటీ, బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, అలాగే ఎక్స్ఎల్ఆర్ఐ జేవియర్ ఇన్స్టిట్యూట్ జంషెడ్పూర్, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా స్థాపించబోయే లా యూనివర్సిటీ, ఇలాంటి యూనివర్సిటీలు వాటిని ప్రైవేట్ యూనివర్సిటీలుగా పిలిచినా వాటిలో అడ్మిషన్లకు ఎవరైనా కూడా ముందు ప్రాధాన్యత ఇవ్వవలసిన అవసరం ఉంది. ఇక భారతదేశంలో ప్రస్తుతం మనకి ఎన్ని యూనివర్సిటీలు ఉన్నాయి? కేంద్ర ప్రభుత్వం నిర్వహించే సెంట్రల్ యూనివర్సిటీలు 57 ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నిర్వహించబడే గవర్నమెంటు రాష్ట్ర యూనివర్సిటీలు 494. రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో రాష్ట్ర శాసనము ద్వారా అనుమతించబడిన స్టేట్ ప్రైవేట్ యూనివర్సిటీలు 501 ఉన్నాయి. డీమ్డ్ యూనివర్సిటీలు చాలా తక్కువ ఉన్నాయి, 138 ఉన్నాయి. కనుక మీరు ఎవరైనా విద్యార్థి ఎంపిక చేసుకోవాలంటే మొదట సెంట్రల్ యూనివర్సిటీని ఎంపిక చేసుకోండి. అంటే కేంద్ర ప్రభుత్వ అధీనంలో నిర్వహించబడే యూనివర్సిటీలు. అలాగే కేంద్ర ప్రభుత్వ కొన్ని సంస్థలకు INI అనే గుర్తింపు ఇచ్చింది, ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ అంటారు. వాటికి 2వ ప్రాధాన్యత. 3వది డీమ్డ్ యూనివర్సిటీలు ఎంపిక చేసుకోండి. డీమ్డ్ యూనివర్సిటీలకు ప్రపంచవ్యాప్తంగా వాటికి ఖ్యాతి ఉన్నది. కంపెనీలు కూడా ఆ యూనివర్సిటీలో చదివిన వారికి ఉద్యోగాలు ఇవ్వటానికి ముందుకొస్తారు. 4వ ప్రాధాన్యత స్టేట్ గవర్నమెంట్ నిర్వహించే యూనివర్సిటీలు, వాటి కళాశాలలు. ఆఖరి ప్రాధాన్యత కింద రాష్ట్ర ప్రభుత్వంలో ఆధ్వర్యంలో నిర్వహించబడే స్టేట్ ప్రైవేట్ యూనివర్సిటీలు. వీటిలో ఊరు పేరు ఎస్ఆర్ఎం విట్టు అమృత జేవియర్ బిట్స్ లాంటి సంస్థల్లో చేరితే మీకు గ్యారంటీగా ఉద్యోగం వస్తుంది. కూడా ఉద్యోగం జీతం కూడా
సాధారణ కాలేజీలో చదివేవాడికంటే రెట్టింపు జీతం ఇస్తారు. ఇక అసలు మనకి నూతన విద్యా విధానాన్ని ప్రధానమంత్రి మోదీ 2020 సంవత్సరంలో ఎన్ఈపి అంటారు, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ, కొత్త జాతీయ విద్యా విధానం పెను మార్పులు తీసుకొచ్చారు. దాని ప్రకారం నీతి ఆయోగ్, యూనివర్సిటీ గ్రాంట్ కమిషను భారతదేశానికి 2035 నాటికి రాబోయే 10 సంవత్సరాలలో మన దేశంలో 2500 యూనివర్సిటీలు, వివిధ రకాల యూనివర్సిటీలు అవసరమని నిర్ణయానికి వచ్చారు. ఇప్పటి వరకు మనకు ఉన్నాయి 1200 యూనివర్సిటీలు. అంటే 13 ఏళ్లలో మరో 1300 యూనివర్సిటీలకు, దీంట్లో విదేశీ యూనివర్సిటీలకు కూడా అవకాశం ఉంటుంది. ఇప్పటికే బ్రిటన్ నుంచి సౌతాంప్టాన్ యూనివర్సిటీ, ఢిల్లీలో గురుగాంలో యూనివర్సిటీ స్థాపించారు. అది మొట్టమొదటి ఫారిన్ యూనివర్సిటీ. ఫీజులు వాళ్ళ ఇష్టం, అడ్మిషన్లు వాళ్ళ ఇష్టం, రిజర్వేషన్లు ఉండవు. పూర్తి స్వేచ్ఛతో వాళ్ళ దేశంలో యూనివర్సిటీని ఎలా నిర్వహిస్తారో అదే నమూనాతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల జోక్యము లేకుండా వారి దేశంలో యూనివర్సిటీ ఎలా నడుస్తుందో ఇక్కడ కూడా అలా నడిపిస్తారు. తద్వారా భారతదేశ విద్యార్థులు విదేశాలకు వెళ్లకుండా మన దేశంలోనే ప్రముఖ యూనివర్సిటీల్లో చదువుకోవాలనే ఆలోచనతో ప్రధానమంత్రి మోదీ ఫారిన్ ఎడ్యుకేషనల్ పాలసీ, విదేశీ యూనివర్సిటీలకు మన రాష్ట్రాలలో, మన దేశంలో స్థానం కల్పిస్తున్నారు. వారి యొక్క ఆకాంక్ష ప్రముఖ యూనివర్సిటీలు, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ, హార్వర్డ్ యూనివర్సిటీ, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ, ఇలాంటి యూనివర్సిటీలు మన భారతదేశంలో అడుగుపెట్టాలి, ఇక్కడ స్థాపించాలి. దానికి కావలసిన మద్దతు, సహాయ సహకారాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించాలని ఆయన కోరుకుంటున్నారు. అదే దిశగా చంద్రబాబు నాయుడు విదేశీ యూనివర్సిటీలను అమరావతికి రప్పించి, అమరావతి, తిరుపతి, విశాఖపట్నమా, కోరిన చోట మీకు అన్ని సదుపాయాలు కల్పిస్తాం రండి అని ఆహ్వానిస్తున్నారు. అంటే ఇప్పుడు మరో